తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కలకలం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఆరోపణలు, అరెస్టుతో దుమారం. తనకు హేమ కమిటీ కావాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లు. వెలుగులోకి రాని వాయిస్ ఆఫ్ ఉమెన్ కమిటీ నివేదిక. ప్రభుత్వం స్పందించాలంటూ వినతులు. జానీ మాస్టర్ బాధితురాలికి మద్దతుగా నిలిచిన గాయని చిన్మయి. సినీ పెద్దలు ఇప్పటికైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ను ప్రశ్నించాలంటూ నటి పూనం కౌర్. జానీ మాస్టర్ అరెస్టు నేపథ్యంలో ఎక్స్లో నటుడు, జనసేన నేత నాగబాబు పోస్టులు. వెండితెర వెనుక కొనసాగే వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లైంగిక దాడులకు గురవుతూ మానసికంగా కుంగిపోతున్న బాధితులు ఇక భరించలేమంటూ మౌనం వీడుతున్నారు. తాము ఎదుర్కొంటున్న వేధింపులపై గళం విప్పుతున్నారు. భవిష్యత్తు గురించి భయాలు పక్కన పెట్టి ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు రావడం, పోలీసులు అతన్ని అరెస్టు కూడా చేయడంతో వేడి రాజుకుంటుంది. గతంలో నటి పూనం కౌర్ పరిశ్రమలో పేరున్న దర్శకుడు త్రివిక్రమ్ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. జానీ మాస్టర్ ఉదంతం నేపథ్యంలో తాను చేసిన ఫిర్యాదుపై ఇప్పటికైనా నా సినీ పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ప్రశ్నించాలంటూ పూనం కౌర్ తాజాగా ఎక్స్ వేదికగా కోరడం మరోసారి చర్చనీయాంశమవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకా ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులపై పలు ప్రముఖులు, నటులు సైతం లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న భవిష్యత్తు గురించి ఆందోళనతో వారెవరూ బయటకు చెప్పడం లేదనే చర్చ జరుగుతుంది. అయితే దేశంలోని ఇతర సినీ పరిశ్రమల్లో సినీ పెద్దలు చొరవ తీసుకోవడంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కమిటీల ఏర్పాటుతో ఆరోపణలపై విచారణ జరుపుతున్నాయి. మరోవైపు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం కొత్త ఒరవడికి నాంది పలికింది. ఎన్నో చిత్ర పరిశ్రమల్లో కదలిక వచ్చింది. సోషల్ మీడియా వేదికపై వేధింపులను బహిర్గతం పరచడం ప్రారంభమైంది. ఆదర్శంగా జస్టిస్ హేమ కమిటీ. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై నియమించిన జస్టిస్ హేమ కమిటీ ఇప్పుడు సినీ పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తుంది. జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటు తర్వాత 20కి పైగా లైంగిక వేధింపుల కేసులు అక్కడ నమోదయ్యాయి. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ రైటర్ వైరిముత్తుపై గాయని చిన్మయి చేసిన పోరాటం పెను సంచలనం సృష్టించింది. కర్ణాటక ప్రభుత్వం సైతం అక్కడ సినీ పరిశ్రమలో వేధింపులు అంతానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా గతంలో ది వాయిస్ ఆఫ్ ది ఉమెన్ కమిటీ వేసిన తూతు మంత్రంగానే మిగిలింది తప్ప బాధితులకు ఏ విధంగానూ బాసటగా నిలవలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. మీటూ ఉద్యమం మొదలవడంతో తెలుగు సినీ పరిశ్రమలో వేధింపులపై అధ్యయనం చేసేందుకు 2018 అక్టోబర్లో తెలంగాణ హైకోర్టులో ఆదేశాలతో ప్రభుత్వం 2019 ఏప్రిల్లో 25 మందితో కమిటీ వేసింది. ఇందులో 12 మంది మహిళలతో ఏర్పాటు చేసిన ఉప కమిటీ 20కి పైగా సమావేశాలు నిర్వహించింది. తెలుగు సినీ పరిశ్రమ, టెలివిజన్ పరిశ్రమల్లోనూ మహిళలపై లైంగిక వేధింపులు, లింగ వివక్ష, వారిలో నెలకొన్న అభద్రతాభావం ఇలా అనేక కోణాల్లో ఈ కమిటీ అధ్యయనం చేసింది. నటీమణులు, జూనియర్ ఆర్టిస్టులు, సినీ, టెలివిజన్ రంగాల్లోని వివిధ విభాగాల్లో పనిచేసే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ కమిటీ రికార్డు చేసింది. పని ప్రదేశంలో వారు ఎదుర్కొంటున్న లైంగిక ఇబ్బందులు, బాత్రూములు, డ్రెస్ చేంజ్ రూములు వంటి కనీస వసతులు లేక జూనియర్ ఆర్టిస్టులు పడుతున్న వ్యధలు, పొట్టకూటి కోసం మౌనంగా వారు భరిస్తున్న బాధలు ఇలా అనేక కీలక విషయాలలోని కమిటీ తన నివేదికలో ప్రస్తావించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా 2022 జూన్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఇప్పటి వరకు అందులో ఏముందో బహిర్గతం కాకపోవడం గమనార్హం. పోనీ అందులోని సిఫార్సుల అమలు దిశగా ఏమైనా చర్యలు చేపట్టారా అంటే అది కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆ కమిటీ నివేదికను బయట పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నటి సమంత ఇటీవల ఈ మేరకు తన గళం విప్పారు.
నటి అమల కూడా ఇదే డిమాండ్ చేశారు. తాజాగా జానీ మాస్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాయకులు, డబ్బింగ్ ఆర్టిస్టులు చిన్మయి సోషల్ మీడియాలో బాధితురాలికి అండగా నిలవడం గమనార్హం. కాగా గురువారం జానీ మాస్టర్ అరెస్టు నేపథ్యంలో నటుడు, జనసేన నేత నాగబాబు విన్న ప్రతిదాన్ని నమ్మొద్దు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం చర్చకు తెరలేపింది. నటుడు మంచు మనోజ్ కూడా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కళల ప్రపంచంగా చెప్పుకునే సినీ పరిశ్రమలో అవకాశాలు రావడమే గొప్పగా పలువురు భావిస్తుంటారు. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎన్ని ఇబ్బందులైనా పడక తప్పదనే ధోరణే ఇప్పటికీ చాలామంది బాధితుల్లో కనిపిస్తుంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై పదునైన చట్టాలున్నా ఫిర్యాదు చేయనిదే తాము ఏమీ చేయలేమని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. అందుకే బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని డయల్ 100 షీ టీమ్స్, మహిళా భద్రతా విభాగం, స్థానిక పోలీస్ స్టేషన్ ఇలా ఎక్కడ ఫిర్యాదు చేసినా తాము బాధితులకు తగిన న్యాయం చేస్తామని ఇటీవల మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించే స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది. అయితే తెర వెనుక లైంగిక వేధింపులు మకిలి ప్రజాక్షేత్రంలో చర్చనీయాంశంగా అప్రతిష్ట పాలు చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో పెద్దలు లైంగిక వేధింపులపై దృష్టి సాధించడం లేదని, నియంత్రణ దిశగా ఎలాంటి చొరవ ప్రదర్శించడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. తనకు ఏ ఒక్క బాధితురాలు ఫిర్యాదు చేయలేదని చెబుతున్న పరిశ్రమలోని కొందరు కీచకులు వేధింపులతో మౌనంగా రోధిస్తున్న బాధితులెందరో ఉన్నారని పలు సందర్భాల్లో సినీ పెద్దలు సైతం పరోక్షంగా అంగీకరిస్తూనే ఉండడం గమనార్హం. ఇప్పటికైనా ఇంటి పరువు పూర్తిగా పోకముందే సినీ పెద్దలు స్పందించాలని, ప్రభుత్వం సైతం ఈ దిశగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పలు వర్గాల నుంచి వస్తుంది. జానీ మాస్టర్పై వివాదం తేలే వరకు అతన్ని డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేటు వేయడం బాధితుల్లో కొంత స్థైర్యాన్ని